ఐస్ క్రీమ్ ఇవ్వండి. భోజనాలకు ముందే ఐస్ క్రీమ్లు ఎవరికి ఇవ్వద్దన్నారు సార్. చిన్న పిల్లోడు సార్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఏమవుతుంది? ఇది ఒక్క ఐస్ క్రీమ్ తో పోయేది కాదు. ఉండరా, ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఇంత బిల్డప్ ఇస్తున్నారు. జరగండి. చూసావా, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఇస్తాను. అరవకండ్రా, నీకే తీసుకెళ్ళు. పో నువ్వేంట్రా ఇస్తున్నాగా? ఉండమా ఇస్తాను. నువ్వేంట్రా మళ్ళీ నీకు ఇచ్చారుగా. పో కొట్టుకోకండ్రా, ఒక్కటే పో. మీరెవరు? శివ అండి. అబ్బాయి తరపు నుంచా అమ్మాయి తరపు నుంచా? సుధా లవర్ని. వాట్? దేవుడు మమ్మల్ని విడదీశాడండి. ఎందుకు మీరు నన్ను అడిగారు? ఎలా అడిగాను? అదే ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసేవా అని. కాదని అబద్ధం చెప్పారుగా. అబద్ధాలు చెప్పే వాళ్ళతోనే మాట్లాడను. నేను అబద్ధం చెప్పానా? ఇంత అందంగా ఉన్నారు, ఎప్పుడు మిమ్మల్ని లవ్ చేయలేదా? నిజం చెప్పండి. ఏ ప్లస్ 2 చదివేటప్పుడు దినేష్ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ ఇయర్ చదివే. ఒక నిమిషం, మీరు లవ్ ఫెయిలియర్, నేను లవ్ ఫెయిలియర్, సేమ్ ప్రాబ్లం. ఎవరికి ఎవరని రాసి పెట్టుందో. ఎవరెతను? లవ్ ఫెయిలియర్ అంట. నా లవ్ ఫెయిలియర్. ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా? అవును అవును, కన్ఫ్యూజ్ చేసేసాడు. ఏంట్రవి మేడం మీద మీటింగ్? కానండి. ఈ పాటికి అమ్మాయికి పిచ్చెక్కి పోయి ఉంటుంది. కానీ నువ్వు ఇంత చేయడం అవసరం అంటావా? బాసు, మన అమ్మాయిల వెంట పడకూడదురా, వాళ్ళే మన వెంట పడాలి. మొత్తానికి సప్లర్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ. వచ్చింది చూసావా? ఇవ్వండు, నేను చెప్పినట్టు చెప్పు. పో. ఎవరు కావాలి? శివ ఉన్నారా? ఉన్నాడు, కానీ ఇప్పుడు మీట్ అవటం కష్టం. ప్రేమించిన అమ్మాయికే పెళ్లి అవుతుంటే ఎవరు తట్టుకోగలరు? అయితే సుధాన్ లవ్ చేయడం నిజమేనన్నమాట. నేను అతన్ని కలవాలి. వద్దు, ఇప్పుడు కలవడం మంచిది కాదండి. నేను అతన్ని కలిసి మీరెందుకండి ఇక్కడికి? ఎందుకలా తాగుతున్నారు? తాగితే జరిగిందంతా మారిపోతుందా? మారదండి, మర్చిపోగలం. ఏమంటున్నారు? లేదండి, జరిగిందే తలుచుకుంటూ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉండదండి. ప్రేమనది చెట్టుకు పూసే పువ్వు కాదండి, ఆకాశంలో చందమామ లాంటిది. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ చందమామ కనపడదు, కానీ అవి తొలగిపోగానే ఎంతో అందంగా కనపడుతుంది. మ్యూజిక్ టచ్ ఇస్తున్నాడు మావా. జీవితం కూడా అలాంటిదేనండి. మనం ఏదైనా ఒకటి పోగొట్టుకున్న తర్వాతే మనం వెతుకుంటూ బ్రైట్ గా కొత్త లైఫ్ వస్తుంది. కాలినట్టుంది, అందుకే పోయింది. జాగ్రత్త. సరే అమ్మా. మెల్లిగా. ఏరా ప్రసాద్, శకునం ఏం బాగలేదు. పెళ్లి కూతురు చేసే సమయానికి కరెంటు పోయింది. అమ్మాయికి ఏదైనా దోషం ఉందా? జాతకం సరిగ్గా చూసారా లేదా? సరిగ్గానే చూశానమ్మా. నా మనవరాలకి ఇచ్చి పెళ్లి చేయమని ముందే చెప్పాను. నా మాట పట్టించుకున్నావా? బామా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అందరూ ఒకే చోట సంతోషంగా కూర్చున్నారంటే కరెంటు పోబట్టే కదా. ఏం జరిగినా అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచి తీసుకున్నాం. శివ, కరెంటు పోయినప్పటి నుంచి పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. వీడిని కాస్త బుజ్జగిస్తావా? ఏడవకు బంగారం. చూడు చూడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి నీకు? ఒక నిమిషం రవి, రారా. నువ్వు అటెళ్ళు. చూసారా, మిమ్మల్ని ఎవరైనా పిలిచాడా? నన్నే పిలిచాడు. నేనంటేనే వాడికి ప్రాణం, నా జిగిరి దోస్తి. ఏమా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోయే కదా, దీనికి అంత ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు నా పక్క నుంచి ఉంటే నేను గ్లామర్ కనిపిస్తాను కదా. బాయ్ సుధా. బాయ్ రా. వస్తాను సార్. తప్పకుండా లంచ్కి రావాలి. ఏ సాటర్డే వస్తే బెటరా? వస్తాను. శివ, ఫోన్ చేస్తుండు, మర్చిపో. చేస్తాను కానీ ఫోన్ తీ. రే బంగారం, రే గణేష్, రేపు కలుద్దాం. చెప్పమ్మా.
బాయ్ ప్రియా. పిచ్చమ్మ బాయ్. రేయ్ అమ్మాయిలు అడగకుండా మనమే నంబర్ నీ నెంబర్ లేకుండా నీకెలా ఫోన్ చేస్తుందిరా? అమ్మాయిలు మాట్లాడాలని ఫిక్స్ అయితే ఎలాగోలా నంబర్ పట్టుకుంటారు. అదేరా, ఎలాగో చెప్పు. 2 days లో తనే ఫోన్ చేసింది చూడు. అది సరే. రేయ్, కళ్ళు దొబ్బయ్యా. అమ్మా ప్లీజ్ మా ప్లీజ్ ఒకే దోసమ్మా ప్లీజ్ మా ప్లీజ్ మా ఈసారి కరెక్ట్గా ఇస్తాను. ఒకే ఒక దోసమ్మా ప్లీజ్ మా ప్లీజ్ మా ఒక్కటేమా. ఒకసారి వీడిని పిలవండి. పో. అసలు వీడి ఇంట్లో ఉంటే ఒక్క పని జరగదు. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఫాదర్ ఏమైనా హెల్ప్ కావాలా ఫాదర్? అయిపోయింది మై సన్. సిస్టర్ టీవీ చూస్తున్నావా? సిస్టర్ చట్నీ కావాలా సిస్టర్? ఏం అక్కర్లేదు. అమ్మా చూడమ్మా, నేను చూస్తున్నప్పుడు కావాలని ఛానల్ మారుతున్నాడు. రేయ్ మార్చరా. జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయి సిస్టర్. మారుస్తావా లేదా? ఒక్కసారి అటు చూడు. రేయ్, రిమోట్ రా. ఇవ్వను పోవే. లోపలికి వెళ్తున్నా. అమ్మా చంపేస్తోందమ్మా. చంపేస్తా నిన్ను. అలా దారికి రా. హలో చెప్పవే. చెప్పరా. చెప్పరా. ఇంట్లో నువ్వు ఎక్కడున్నావు? సరే వస్తాను రా. నాన్న నీ జాబ్ లోంచి 200 తీసుకున్నాను. రేయ్ పాకెట్ లో ఉన్నది అంతే రా, ఒక 50 ఇచ్చి వెళ్ళు. అమ్మ అడిగి తీసుకో. అమ్మ దగ్గర ఏమే నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయా? అబ్బా కొడుకులు ఇద్దరు వేలకు వేల సంపాదించి పోస్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే అస్సలు ఓర్చుకోలేరు. సరే సరే దోశ మారుతోంది. స్టవ్ ఆపి చాలాసేపు అయింది. ఎవడో డబ్బులు ఎవడో ఎప్పుడు అక్కడ మాత్రం గుర్తకరా. ఏంట్రా అక్కడ మీటింగ్? బైకులు దుబ్బడానికి వెళ్ళాలా? రేయ్ మేము ఎలా కనిపిస్తున్నావురా నీకు? బైక్ దొంగిలించే వాళ్ళ కనిపిస్తున్నావురా? పెద్ద పొడుచుకొచ్చింది. ఇంటింటికి బైకులు ఎత్తుకొస్తారు కదరా, పేరుకి మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ అంటావురా. రా ఒక రోజు మాతో సిటీ అంతా తిరిగి చూడు, 150 కిలోమీటర్లు, అప్పుడు తెలుస్తుంది మా పాటలు. రేయ్ మనం 10 మందికి పని ఇచ్చే టైప్ రా. ఇలాగా ఒక సలం కూడా మనకి చేత కాదు. అక్క టీ రారా. 5 నిమిషాలు టీదేనా? సారీ మామ. ఎందుకు ఫోన్ చేశావు? మామ సపరేట్ గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడరా. అర్జెంట్ గా కొంచెం డబ్బులు కావాలరా. తెలుసురా నువ్వు అడుగుతావని. ఇదిగో. రే రే మామ నాకు 5000 కావాలరా. రే 5,000 ప్లస్ ఐడీస్ వస్తాయిరా. మామ అర్జెంట్ గా నాకు 5000 కావాలరా. పోరా రే, ఇదే మా నాన్నకి 10 రైస్ తీసుకొచ్చాను. రే రవి నీ దగ్గర ఎవరా? రే మంత్ ఏంట్రా, పెట్రోల్ డబ్బులు కూడా లేవురా. రే శివ బండి సీ బుక్ ఉందా? ఉంది. ఎందుకు? సేటు దగ్గర తాకట్టు పెడితే డబ్బులు ఇస్తాడు. 15 days లో తిరిగి ఇచ్చేస్తాను రా. ఏరా వీటికి కూడా డబ్బులు ఇస్తారా? థ్యాంక్స్ రా మామ, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి. బై రా. బై బై బై. రే డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి కానీ తాకట్టు పెట్టుకోమని సీ బుక్ ఇస్తావా? బుద్ధి ఉందంటారా? పోనీరా, వాడి ప్రాబ్లం ఏంటో. అవును ప్రాబ్లం లేకుండా వాడు ఎప్పుడు ఉన్నాడు కనుక. రే సుధారా, ఎలా ఉన్నావు కొత్త పెళ్లి కూతురా? ఫైన్. ఫోన్ చేస్తున్నారు. సరే మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, ప్రియా నీకేమైనా ఫోన్ చేసిందా? లేదే. నా దగ్గర నీ నంబర్ అడిగి తీసుకుందే. కాల్ చేయలే? తన నంబర్ నాకు మెసేజ్ పంపించు. విషయం ఏంటో నేనే కనుకుంటా. పంపకపోతే పంపిస్తావు. పెట్టేయ్. హలో పెట్టేశాడు. ఏంటట? ప్రియా నంబర్ అడిగాడు. ప్రియా నంబర్
టీ చెప్పు. ఏంటి నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా? తెలీదు. హే, శివ ఫోన్ చేస్తున్నాడు. నీ నెంబర్ వాడికి తెలీదు. చూడు ప్రియా, మనమే కాల్ చేద్దాం అనుకున్నాం కానీ తానే ఫోన్ చేసేసాడు. ముందు ఎందుకు కాల్ చేశాడో కనుక్కో. ఓకే వాడి నెంబర్ తెలియనట్టే మాట్లాడు. హలో హలో, ప్రియా ఉన్నారా? చెప్పండి, ప్రియానే. బాగున్నారా? మీరు? ఏంటండి గుర్తుపట్టలేదా? తెలియట్లేదు. ఏమండి మీటా 2 రోజులు రావలేదు, మర్చిపోయారా?